హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చింతపిక్కలాట సమ్మర్లో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు పల్లెటూర్లలోనే. ఎక్కువగా ఇవి విలేజెస్లో ఆడుకునే ఆట. ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర కూర్చుని ఖాళీ సమయంలో ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ఎవరూ ఆడట్లేదు. మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఆడేవాళ్ళు. మేము కూడా సెలవులు వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ఇలా చింతపండు కొనుక్కొని అవి బుట్టలు అవి తీసుకునేవాళ్ళు, తీసి ఎండబెట్టుకునేవాళ్ళు. ఆ చింతపండులో వచ్చిన ఆ పిక్కలు మేము కడిగేసి జాగ్రత్తగా ఆరబెట్టుకుని ఇలా ఆడుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళం. చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆడే కొలది. ఇవి ఇద్దరు కానీ నలుగురు కానీ కూర్చుని ఆడుకునేవాళ్ళం. ఇలా చూడండి, రౌండ్గా వేసాం కదా చింతపిక్కలు. ఫస్ట్ ఒక్కొక్కటి సింగిల్గా ఆడాలి తీసుకుని. ఆ తర్వాత అయితే రెండేసి పిక్కలు ఆడాల్సి వస్తుంది. ఇలా పెట్టుకుని రెండు నేను చూడండి ఒక్కోటి మిస్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఆడటం తగ్గిపోయింది కదా, కొంచెం ఆడలేకపోతున్నాను. కానీ ట్రై చేస్తున్నాను మొత్తానికి. ఇవి రెండేసి ఇలా అందుకుని 4 పిక్కలు అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 కలిపి 8 అవుతాయి. అలా 8 పక్కన పెట్టుకుంటాం అన్నమాట ఆడేసి. ఆ 8 పిక్కల్ని కలిపి ఏమంటారంటే ఒక కచ్చ అంటారనమాట. అలా 5 కచ్చలు కలిపి ఒక గుర్రం అంటారు. ఈ ఆట ఆడే వాళ్ళకైతే తెలుస్తుంది దీని గురించి. తర్వాత ఈ రెండేసి పిక్కలు మొత్తం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత 3 పిక్కలు మొదలు పెట్టాలి. చూడండి, పర్వాలేదు, బాగానే ఆడేస్తున్నాను. మధ్యలో మిస్ అవుతున్నా కానీ ఇంకా నెక్స్ట్ 2 పిక్కలు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి 3 పిక్కలు అయితే పెట్టాను లైన్, కానీ వరుసగా పెట్టుకోవాలి ఇలాగా. మీకు ఏమైనా గుర్తుకొస్తుందా ఆడిన వాళ్ళకి? ఎవరికైనా పెద్దవాళ్ళకైతే గుర్తొస్తుంది, ఇప్పుడు ఉండే పిల్లలకైతే తెలియదు ఈ ఆట. ఇదేమాట అని అడుగుతున్నారు మా పిల్లలైతేనే. మా పిల్లలకైతే తెలీదు. నాకు ఎందుకో సడన్గా గుర్తొచ్చింది చిన్నప్పుడు ఆడిన ఆట. సడన్గా ఇలా ఆడాలనిపించి నేను ఇలా ఆడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తారనేసి. చూడండి, మిస్ అవుతుంది మధ్యలో కొంచెం అయినా ట్రై చేస్తున్నాను అలాగా. ఇంకేం చేస్తున్నారు అంతా? సమ్మర్లో కొంచెం ఈ మధ్య కొంచెం చిన్న వర్షం పడటం వల్ల కాస్త కూల్ అయినట్టుంది కదా ఫ్రెండ్స్. మే నెలలో నెలాఖరు అంటే చాలా దారుణంగా ఉంటుంది. ఈ తుఫాను వల్ల ఈ 4-5 రోజుల నుంచి ఇలా వర్షం పడటం, అది కొంచెం చల్లగా అయితే ఉంది. ఇదిగో చూడండి 3 అన్నమాట. ఇవి 3 అలా ఆడి మళ్ళీ 4 పిక్కలు పక్కన పెట్టుకోవాలి. అలా 4 కలిపి మళ్ళీ 8 కలిపి పెట్టాలి పిక్కల పక్కనే. ఈ ఆట అయితే తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. లేడీస్ ఇంటి దగ్గర కూర్చుని తీరిగ్గా ఆడుకునేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు, తర్వాత మేము. సెలవులు వచ్చేసరికి అప్పట్లో సెల్ ఫోన్లు ఇవి అయితే ఎక్కువ ఉండేవి కాదు కదా. ఫోన్లు లేవు అప్పట్లోనే. టీవీ కూడా తక్కువ. టీవీ కూడా ఎవరికో అక్కడక్కడ కొంతమందికి ఉండేవి, మా జనరేషన్ వాళ్ళకైతేనే. అందుకు ఆటల మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఇలా ఉండేది. ఇప్పుడైతే ఇంకా ఎవరో బయట కనిపించట్లేదు. ఎవరింట్లో వాళ్ళు చూస్తే టీవీ చూడడం, లేకపోతే